దానికి యేసు తండ్రి ఎవరు అని చెప్పి అదర్ సైడ్ చేసిన పుస్తకంలో ఒక చాప్టర్ ఉంది. ఆయన తండ్రి పేరు యెహోవా అని చెప్పలేదు, ఆయన చెప్పిన లక్షణాలు ఆయనలో లేవు అసలు. ఎక్కడ యేసు నోట్లోంచి నా తండ్రి యెహోవా అని ఆయన ఎక్కడ సరే పేరు రాలేదు, పేరు రాకపోయినా ఆయన తండ్రి లక్షణాలు కొన్ని చెప్పాడు, నా తండ్రి అలాంటి వాడు ఇలాంటి వాడు అని చెప్పి. ఆ లక్షణాలు కూడా బైబిల్ దేవుళ్ళలో కనపడలేదు. ఓకే, ఈ విషయాలు మీరు ఈ విషయం మీద మళ్ళీ మనం డీటెయిల్ గా మనం మాట్లాడదాం. అంటే ఇప్పుడు మన టాపిక్ అదర్ సైడ్ ఆఫ్ జీసస్ అంతా రాశారు కదా. రాశాను తప్పకుండా. సరే, ఇంకా బాగా అంటే నేను కూడా చదివాను అనుకోండి, చాలా రోజులు అవుతుంది. ఎవరికైనా ఇంకా వివరాలు కావాలంటే అదర్ సైడ్ ఆఫ్ జీసస్ చదవండి, అందులో చాలా వివరంగా రాశారు. మనం మళ్ళీ డీటెయిల్ గా ఇంకొక వీడియో చేద్దాం. ఓకే, అది చేద్దాము. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ అంశానికి వస్తే, అంటే ముందు నన్ను అడిగిన దానికి చెప్పడానికి ముందర ఇంకొకటి, మీరు ఇందాక మాట్లాడినప్పుడు ఏమన్నారంటే ఈ కత్తి మహేష్ లాంటి వ్యక్తులు దురుద్దేశంతో ఆరోపణలు చేస్తున్నారు అంటున్నారు. సరే, ఆరోపణలు చేస్తున్నారు అనేది ఒకటి, దానికి ఆరోపణకి దురుద్దేశాన్ని మనం ఎట్లా ఆపాదించగలం? ఏ విధంగా మీరు చెప్తున్నారు వాళ్ళు దురుద్దేశంతోనే చెప్తున్నారని మీరు ఎట్లా అనగలరు? రాముడి గురించి కొద్దిగా